ఏమైంది రాహుల్ బాబు? నువ్వు చూడాల్సిన వెలుగొచ్చింది సరసు. రా దిగు. కళ్ళెందుకు మూస్తున్నారు రాహుల్ బాబు? అంత వెలుగుని ఇంత తేలిగ్గా చూడకూడదు కాబట్టి. పద. ఏంటి బాబు? రాహుల్ బాబు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నింగిని నేలని కలిపే సముద్రం నిన్ను మేడం పక్కన నిలబెట్టే మార్గం. ఈ రోజు నుంచి నువ్వు ఈ స్కూల్లోనే చదువుకోవాలి. ఏంటి రాహుల్ బాబు మీరు మాట్లాడేది? ఇప్పుడు నాకు చదువు పడేంటి? ఎవరైనా వింటే నవ్వుతారు. నవ్వితే నవ్వని సరసు. బాగా చదువుకొని వాళ్ళకి ఇంగ్లీష్లోనే సమాధానం చెప్దు గాని. తిట్ల కోసం ఇంగ్లీష్ ఎందుకు రాహుల్ బాబు? అచ్చు తెలుగు చాలు. దానికి చదువెందుకు? సరసు, ఒక మనిషికి ఎంత ఆస్తి అంతస్తు ఉన్నా, హోదా పరపతి వచ్చినా సమాజంలో విలువిచ్చేది, చీకటి బతుకుల్లో వెలుగు నింపేది చదువు ఒక్కటే. నిజమే బాబు, కానీ నాకు అదృష్టం లేదు. నాకు చదువు అబ్బదని మా అమ్మ నాన్నలకి ముందే తెలిసి పేర్లోనైనా సరస్వతి ఉండాలని నాకు ఆ పేరు పెట్టారేమో అనిపిస్తుంది రాహుల్ బాబు. ఎందుకు పెట్టారో కానీ అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది సరసు. కష్టానికి అదృష్టం ఎప్పుడూ చుట్టమే. కొంచెం కృషి చేయి చాలు, అప్పుడొచ్చే ఫలితం నీ అభిప్రాయాన్ని మారుస్తుంది. అభిప్రాయం మార్చడం కాదు రాహుల్ బాబు, రోజు పనులు మానుకొని బడికొస్తే అందరికీ అనుమానం పెరుగుతుంది. ఓ, అదా నీ భయం? రోజు నీకు సామాన్లు కొనడానికి ఎంత టైం పడుతుంది? సూర్యుడు అటువైపు ఉన్నాడు, నీడ అడుగున్నర వాలుగా ఉందంటే 9 అయిందా బాబు? అవును సరసు, ఎగ్జాక్ట్లీ. అయితే అన్నీ కొనేసరికి 11:30, 12 అవుతుందేమో బాబు. నీడని చూసి టైంని అంచనా వేయగలుగుతున్నావు చూడు. ఈ తెలివితేటలు చదువు మీద పెడితే ఎలా ఉంటుందో తెలుసా? సరసు, నువ్వేం కొనాలో నాకు వరుసగా చెప్పు. ఎందుకు బాబు? చెప్పు సరసు. అంతేనా? అంతే బాబు. ఓకే ఓకే, వెయిట్ ఏ సెకండ్. పేమెంట్ అయిపోయింది. ఇంకో 5 minutesలో ఆర్డర్ వచ్చేస్తుంది. ఓ సారీ, అదే సామాన్లన్నీ వచ్చేస్తాయి. 5 నిమిషాల్లోనా? అదెలా రాహుల్ బాబు? ఇదిగో ఇలా. ఏంటి బాబు ఈ చిత్రం? నేను చిట్టా చెప్పినంతసేపు కూడా లేదు, ఇంతలోనే ఎలా తెచ్చేశాడు? అంత మాయలా ఉంది. చదువుకుంటే ఇదిగో ఇలాంటి మాయలు మ్యాజిక్లు చాలా చేయొచ్చు సరసు. నాకే మాయలు వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతా. సరసు, హే సరసు ఆగు. ఇక్కడి నుండి వెళ్ళిపోతే నువ్వు దూరం అయ్యేది కేవలం చదువుకు మాత్రమే కాదు, కలిసి జీవించాల్సిన మన భవిష్యత్తుకి
ఎన్నో కలలు కన్న సంతోషానికి. ఏదో ఒక రోజు నువ్వే నా భార్యవని తెలిసిన క్షణం మనకెదురుగా ఉండే భయం పేరు వాగ్దేవి, మా మేడం. అన్నిట్లో నంబర్ 1గా ఉండి ఇంట్లో వాళ్ళు కూడా అదే స్థాయిలో ఉండాలనుకునే మా మేడం చదువురాని కోడలు ఇంట్లో ఉందంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వే ఆలోచించు. ఆవిడ ముందు నిలబడి సమాధానం చెప్పే ధైర్యం, నీ గురించి చెప్పుకునే ఆత్మవిశ్వాసం అన్నీ చదువుతూనే వస్తాయి సరసు. అర్థం చేసుకుని మన భవిష్యత్తును మారుస్తావో, అనవసరం అనుకుని దినదిన గండంగా బ్రతికేద్దామో అది నీ ఇష్టం. సరే రాహుల్ బాబు, నేను బడికి వెళ్తాను. చదువు వల్ల వచ్చే జ్ఞానం కన్నా మీతో పంచుకునే జీవితమే నాకు ముఖ్యం రాహుల్ బాబు. మీరున్నారన్న ధైర్యం మనిద్దరిని కలిపిన ఆ దేవుడి మీద నమ్మకంతో నేను ఒప్పుకుంటున్నాను. వెళ్దాం పదండి రాహుల్ బాబు. థ్యాంక్ యూ సర్స్. ఇలా ఇవ్వు. పద. మీ పాప రెగ్యులర్గా వచ్చేటట్టుగా చూడండి. అలాగే మ్యామ్, ఉంటాను మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఎస్, రండి. ప్లీజ్ సిట్ డౌన్. చెప్పండి, న్యూ అడ్మిషనా? అవునండి. స్టూడెంట్ ఎక్కడా? స్టూడెంట్ ఇక్కడే ఉన్నారు మేడం. అడ్మిషన్ ఈ అమ్మాయికే కావాలి. వాట్? ఇది ప్రైమరీ స్కూల్ అండి, కాలేజ్ కూడా కాదు. తెలిసే తీసుకొచ్చానండి. తనకి ఎలిమెంటరీ స్టేజ్ నుండి చదువు చెప్పాలి. కానీ ఈ ఏజ్లో ఉద్యోగానికి వయసు కావాలి, కానీ చదువుకోవడానికి వయసు ఏంటండి? చదువుకోవాలని తను, చదివించాలని మీరు ఇంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు కాబట్టి అడ్మిషన్ ఇస్తాను. థ్యాంక్ యూ మ్యామ్. అమ్మాయి పేరేంటి? సరస్వతి. ఈ వయసులో నీ చదువు కోసం ఇంతగా సపోర్ట్ చేసే వ్యక్తి దొరకటం నిజంగా నీ అదృష్టం అమ్మా. చెప్పండి మేడం. ఈ అమ్మాయికి బుక్స్, స్లేటు ఇచ్చి ప్రైమరీ సెక్షన్కి తీసుకెళ్ళు. ఓకే మేడం. నువ్వు అతనితో వెళ్ళమ్మా. మీరు అడ్మిషన్ పేపర్ మీద సైన్ చేయండి. ఓకే మేడం. రండమ్మా.
సరసు వెళ్ళు సరసు. ఏం భయం లేదు, నేను చెప్పిందంతా నీకు గుర్తుంది కదా. వేరే ఏ ఆలోచన లేకుండా నువ్వు బాగా చదువుకోవాలి. సరే రాహుల్ బాబు. ఆల్ ది బెస్ట్ సరసు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే. సార్ ఇక్కడ సైన్ చేయండి. సదా సిద్ధిర్భవతు మే సదా సిద్ధిర్భవతు మే సదా. మేడం, న్యూ అడ్మిషన్ ప్రిన్సిపల్ మేడం గారు పంపించారు. సరే. రామ్మా. మ్మ్. స్టూడెంట్స్, ఈ రోజు నుంచి ఈ అక్క కూడా మీతోనే చదువుకుంటుంది. మీరంతా అల్లరి చేయకుండా ఫ్రెండ్స్ లా ఉండాలి. అంత పెద్ద అమ్మ మన ఫ్రెండ్ ఏంట్రా? నీ పేరేంటి? సరస్వతి అమ్మగారు. సైలెన్స్. అలా అమ్మగారు కాదు, మేడం అనాలి. సరేనమ్మా. సరే మేడం. లెటర్స్ వచ్చా నీకు? అదే అక్షరాలు, ఆలు, ఏబిసిడీలు వచ్చా నీకు? ఆ, 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 ఏ, బి. ఇవే కదా మేడం గారు? అవును, ఇవే. మరి మిగిలినవి? ఈ 4 వచ్చు మేడం గారు. సరే, నేను ఇక్కడ రాస్తాను, దిద్దు. ఈ ఈ ఈ ఈ తీసుకో, ఇక్కడ కూర్చుని దిద్దు. అలాగే మేడం గారు. ఈ ఈ ఏ ఈ సి డి. సూపర్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. మీరు ఈ స్కూల్కి రావడం చాలా సంతోషంగా ఉంది సార్. నాకైతే స్వయంగా వాగ్దేవి గారు వచ్చినట్టే ఉంది. ప్లీజ్ నన్నే కాదు, ఎవ్వరిని మేడంతో కంపేర్ చేయొద్దు. కంపేర్ అని కాదు సార్, మేడం వారసుడిగా ఆమె తరపున బాధ్యత తీసుకుంటున్నారని అలా అంటున్నాను. చూడండి, మేడం తరపు రావడానికి, మేడంలా ఉండడానికి మొక్కకి చెట్టుకి ఉన్నంత తేడా ఉంది.
ప్లీజ్ మైండ్ దట్. లోపలికి వెళ్దాం. రండి సార్, మీ క్యాబిన్ చూపిస్తాను. సార్, ఇదే సార్ మీ క్యాబిన్. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, అవసరం ఉన్నా నాకు కాల్ చేయండి. షూర్. థ్యాంక్ యూ. మేడం, ఐఎమ్ రియలీ సారీ. ఇక్కడికి రావడం వెనుక కారణం దగ్గర నుంచి సరస్సుతో పెళ్లి వరకు అది మీ దగ్గర కొన్ని విషయాలు సీక్రెట్గా ఉంచాల్సి వచ్చింది. నేను చేసింది స్వార్థంతోనైనా మిమ్మల్ని మోసం చేయాలని మాత్రం కాదు. నా ఆశ ఆశయం వేరైనా ఈ కుర్చీని మీరిచ్చిన హోదాని అధికారంగా కాకుండా ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుని మీరు పెంచుకున్న నమ్మకాన్ని నేను కాపాడతాను. నీకోసమే ఈ అమ్మాయి 99 ముడుపులు కట్టింది బాబు. ఆ కోరికలేంటో నాకు తెలియదు కానీ ఈ అమ్మాయి చేసిన పనికి మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయని తెలుస్తుంది. దేవుణ్ణి నీ జీవితం గురించి కోరుకోవాలి కానీ నా కలలు కోరికల గురించి ఎందుకు? ఎందుకంటే నా జీవితం మీరే కాబట్టి, నేను మీరు వేరు కాదు కాబట్టి. నా విషెస్ కోసం ముడుపులు కట్టి నా మనసులో స్థానం సంపాదించా. ఒక కోడలుగా నా ఇంట్లో నీ స్థానం సేఫ్గా ఉండాలని ఈరోజు నిన్ను స్కూల్లో జాయిన్ చేశాను. చదువు తలరాతల్ని మారుస్తుంది అంటారు. అది నిజమని మన జీవితంలో మరొక్కసారి ప్రూవ్ అవబోతుంది సరసు. నా లైఫ్లో 99 విషెస్ మాత్రమే అనుకున్నాను. 100వ విష్ నా లైఫ్ అవుతుందని ఎప్పుడూ ఊహించలేదు.